మహాపరిశుద్ధుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరు కూడా వందనాలు చేస్తూ ఉన్నాను. ప్రేమటి దేవుని బిడ్డలారా, మరి సువార్త దీపము యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నారా? మరి యొక్క సువార్త దీపం యూట్యూబ్ ఛానల్లో దేవుని యొక్క సువార్త సత్య సంబంధమైనటువంటి రీతిగా ప్రకటించుటకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క సువార్త దీపం యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా మరి మీ యొక్క మొబైల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే గత వారం మనం ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం నుండి 5వ వచనం ఉన్నటువంటి కొంత భాగాన్ని మనం తెలుసుకుని ఉన్నాము. అలాగే ఈరోజు కూడా మరికొంత భాగము మరి ఆ యొక్క వచనంలో ఉన్నటువంటి అర్థాలను మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనంలో ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనంలో, నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండేను అంటూ ఉన్నాడు. గత వారం మనం చూసాము ఎలా ఉందంటే ఇదిగో ఇలా ఉంది. దాని యొక్క వివరణ గత వారం మరి ఆ యొక్క సబ్జెక్టును చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఆదికాండము 1వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనంలో ఉన్నటువంటి విషయాలు మనం ఒకసారి గ్రహించినట్లయితే, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును కాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలం క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశముని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమైనను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రంలోని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూసెను. ఇక్కడ 6వ వచనం నుండి ఈ యొక్క 9-10 వచనం వరకు మనం చూసినట్టయితే ఈ యొక్క వచనంలో మనకేం కనబడుతుందంటే దేవుడు ఆకాశమును భూమిని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క ఆకాశమును భూమిని ఎక్కడి నుండి చేశాడు అంటే, ఇదిగో శూన్యంలో నుండి, ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి దీనిలో నుండి ఇక్కడ జలంలో ఉన్నాయని మనం గత వారం చూసాం. ఈ జలంలో నుండి గత వారం ఏం చూసామంటే మనం చీకటిని వెలుగును వేరుపరిచినట్టుగా మనం చూసాం. గత వారం చీకటిని వెలుగును వేరుపరిచినట్టుగా మనం చూసాం. అయితే ఈ యొక్క 6వ వచనంలో చూసినట్టయితే ఈ జలములు ఏదైతే ఉన్నాయో ఈ జలములను దేవుడు ఏం చేశాడంటే పైకి పంపించి ఒక జలాన్ని కింద ఉన్నటువంటి జలమును వేరుపరిచి ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో దీనిని భూమిని చేశాడు. దీనిని భూమి అన్నాడు. పైనున్న ప్రదేశానికి ఆకాశము అని పేరు పెట్టాడు. క్రింద జలములు ఉన్నాయి, పైన జలము ఉన్నాయి. పైన ఆకాశం ఉంది, క్రింద నీరున్నాయి, మధ్యలో భూమి ఉంది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అంతకుముందేమో చీకటిని వెలుగును వేరుపరిచాడు. ఇప్పుడు ఈ యొక్క జలములో నుంచి ఏం చేశారంటే ఆకాశమును భూమిని చేసినట్టుగా మనం యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. అదే విషయాన్ని పేతురు గారు ఒక సందర్భంలో ఒక మాట పలికాడు. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండెననియు నేలల నుండి నేల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు అన్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన ఈ యొక్క 2, 3, 5 వచనంలో ఉన్న విషయాలను అనేక రీతిగా అనేక మంది బోధించారు. కొంతమంది అయితే ఈ యొక్క 6వ వచనంలో నుండి దేవుడు మళ్ళీ అంటే పాడైపోయినటువంటి యొక్క భూమి ఆకాశములను
దేవుడు మళ్ళీ పునఃసృష్టి చేశాడు, రిపేర్ చేశాడు అని చెప్పినటువంటి బోధకులు లేకపోలేదు. అలాగే ఇంకొంతమంది ఏం చెప్పారంటే, మరి ఆ యొక్క అపవాదం పడినప్పుడు ఈ భూమి నాశనం అయిపోయింది కాబట్టి దానిని రిపేర్ చేసి మళ్ళీ పునఃసృష్టి చేసినట్టుగా కొంతమంది చెప్పినట్టు ఆ యొక్క మాటలు, ఆ యొక్క బోధలు మనం గతంలో మనం ఆ యొక్క విషయంలో పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. ఈ రకంగా అనేకమైన బోధలు ఉన్నప్పటికీ అసలు గ్రంథం ఏం చెప్తుందంటే, ఇదిగో భూమి ఆకాశం ఎక్కడి నుండి వచ్చిందంటే, ఇదిగో ఇక్కడ నుండి జలముల మధ్య ఈ జలములను ఆ జలములను వేరుపరచగా మధ్యలో ఉన్నటువంటి దాని ప్రదేశమే భూమి అన్నాడు. క్రింద ఉన్నాయి నీళ్ళు, పైన ఉన్నాయి నీళ్ళు, దానిపైన ఆకాశమును, మధ్యలో భూమిని పెట్టాడు. ఇదే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయము. అయితే ఇక్కడ అందుకే పేతురు గారు ఆ మాట స్పష్టంగా పలికాడు. పూర్వం నుండి ఆకాశం ఉండననియు, నేలలో నుండి నేల వలలను సమకూర్చబడిన భూమి అన్నాడు. నేలలో నుండి నేల వలలను సమకూర్చబడిన భూమి అన్నాడు అందుకే పేతురు గారు. కాబట్టి అంతేకాకుండా ఇంకేమైనా అంటూ ఉన్నట్టు అక్కడ దేవుని వాక్యం వలన కలిగిననివు, ఈ యొక్క ఆకాశంలో భూమి దేవుని వాక్యం వలన కలిగినది అని కూడా పేతురు గారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సో వాక్యము అంటే వెలుగు. గత వారంలో మనం చూసినట్టయితే జ్ఞానముతో సామెతల గ్రంథం 8:22 చూసినట్టయితే నేను అక్కడ ఉన్నాను, జ్ఞానము చెప్తుంది నేను ప్రప్రథముగా నేను సృష్టింపబడ్డాను అని జ్ఞానం అక్కడ చెప్తూ ఉంది. కాబట్టి అక్కడ జ్ఞానము అనేది ఉన్నది. 2 దేవుని యొక్క వాక్యము. ఈ రెండింటి వలన ఇక భూమి ఆకాశమును సృష్టింపబడినవి అని ఇక్కడ గ్రంథమును పేతురు గారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఇంత స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు నిరాకారంగా ఉండటానికి ఏమీ చేయలేదు. చీకటి ఉన్నది కాబట్టి ఆ చీకటిని పోగొట్టకు వెలుగు అవసరం ఉన్నది. కాబట్టి వెలుగును చేసి అదిగో ఆ వెలుగుల ద్వారానే చీకటిని వెలుగును ఏర్పరిచి ఆ మొదటి దినాన్ని పూర్తి చేసినట్టుగా మనం చూసాము. కాబట్టి ఈ యొక్క విషయాలు కూడా గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకేమంటూ ఉన్నాడంటే గ్రంథంలో కొంతమంది ఏం చెప్పారంటే, ఆదికాండం 1:14 తీసుకొచ్చి అక్కడ ఇదిగో ఆకాశంలో వెలుగు ఉంది కాబట్టి వెలుగు అన్నాడు కాబట్టి మరి ఆ యొక్క వెలుగు ఏమిటంటే సూర్య చంద్ర నక్షత్రములు అని బోధించిన వారు లేకపోలేదు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా అక్కడ మనకు రాయబడి ఉంది. ఏమి రాయబడి ఉంది మనం చూసినట్టే, అంటే అనేక మంది అనేక రీతిగా చెప్పినప్పటికీ కూడా దేవుని వాక్యం మనకు స్పష్టమైన సమాధానం చెప్తూ ఉన్నది. ఆదికాండం 1:14 దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు, భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకనియు పలికెను. ఆ ప్రకారమైన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఎలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఎలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. అది మంచిదని దేవుడు చూసెను. అస్తమయము ఉదయమును కలుగుగా 4వ దినమాయెను. ఎన్నో దినం అంటే 4వ దినము. ఈ 4వ దినమును తీసుకొచ్చి మొదటి దినమునకు యాడ్ చేసి ఇదిగో ఆ యొక్క వెలుగు సూర్యచంద్ర నక్షత్రములు అని అనేక మంది చెప్పారు. సూర్య చంద్ర నక్షత్రములని చెప్పారు. కానీ అది తప్పు. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి దినమున ఏం జరిగిందంటే వెలుగు కలుగును కాక అన్నాడు దేవుడు. సో ఆ వెలుగు ఏంటంటే మనం ఇదిగో జ్ఞానము అనేటువంటి వెలుగు,
రెండవది దేవుని వాక్యము అనేటువంటి వెలుగు. ఈ రెండు మొదటి దినమున కలిగజేశాడు అని మనం ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ 14వ వచనంలో స్పష్టంగా మనకు చదివినట్టయితే ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగా కనియు పలికెను, ఆ ప్రకారమైను. ఇక్కడ దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పగటిని అంటే పగటిని రేత్రిని ఏర్పరిచాడు కదా. పగటిని ఏలుటకు, పగటికి రాజు ఎవరు అని చూసినట్టయితే ఇక్కడ పెద్ద నక్షత్రం అన్నాడు. పగలు మనకి ఏమి వస్తుందంటే సూర్యుడు వస్తాడు. అలాగే రాత్రిని ఏలుటకు ఒక జ్యోతిని అనగా చంద్రుడు నక్షత్రములను. సో ఆల్రెడీ ఒక పగలు రాత్రి అనేవి ఉన్నాయి. ఆ మధ్యలో దేవుడు వెలుగును కలిగేశాడు అక్కడే. కానీ మానవుల అవసరార్థమై దేవుడు ఏం చేశాడంటే ఈ పగలికి రాజుగా సూర్యుడు నిర్మించాడు, రాత్రికి రాజుగా చంద్రుడు నక్షత్రములను చేశాడు. ఏలుటకు అన్నాడు. అక్కడ ఆ మాట చదివినట్టయితే అంటే ఉన్న వాటిని ఏలుటకు. కాబట్టి ఇవన్నీ కూడా మన గ్రంథం స్పష్టంగా అర్థమవుతుంది మనకి చదివితే. కానీ చదివినా కానీ అనేకమైన బోధనలు వచ్చినప్పుడు మనం గ్రంథమే మనకు సమాధానం చెప్తూ ఉంటుంది. కాబట్టి పగటికి రాజు సూర్యుడని, రాత్రికి రాజు చంద్రుడు నక్షత్రములని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క విషయాలను స్పష్టంగా ఇంత పర్ఫెక్ట్గా దేవుని వాక్యం మనకు చెబుతుంది. అయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించును అని ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఎందుకు అన్నాడు అంటే ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా గ్రంథాన్ని వ్రాయించాడు. సో అటు యొక్క క్రమాన్ని మనకు వివరించడానికి కానీ మొట్టమొదట భూమిని ఆకాశాన్ని మనకు ముందు పెట్టాడు. వాటి యొక్క క్రమాన్ని, సృష్టి యొక్క క్రమాన్ని వివరించడానికి గాను భూమిని ఆకాశాన్ని ముందు పెట్టినాడు. అది మనం అపార్థం చేసుకొని దేవుడు ముందే చేశాడు, తర్వాత అది నిరాకారమైంది, శూన్యంగా ఉన్నది, అందుకే అక్కడ ఏదో జరిగి ఉంటుంది అని ఈ రకమైన బోధనలు వచ్చాయి. కానీ అక్కడ 2వ వచనం నుండి 13వ వచనం వరకు 13వ వచనం చూసినట్టయితే ఆ సృష్టి యొక్క క్రమము మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చక్కగా దేవుని వాక్యం చదివితే అర్థమవుతూ ఉంటుంది. కానీ లోతుగా ఆలోచన చేయాలి. అందుకే జ్ఞానం అనేది ఎంతో అవసరము. ఎందుకంటే మరి జ్ఞానం అనేటువంటి ఆ వెలుగు లేకపోవడం వల్లనే అనేకమైన బోధలు వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ యొక్క జ్ఞానము అనేటువంటి వెలుగు లేకపోవడం వల్లనే ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి లోతు అనేటువంటి విషయాలను అనేకమైన ఆ యొక్క బోధకులు కూడా తెలుసుకోలేకపోయారు. కాబట్టి ఈ యొక్క జ్ఞానం అనేది కూడా ఒక వెలుగు, వాక్యం అనేది కూడా ఒక వెలుగు. కాబట్టి ఈ యొక్క వాక్యము జ్ఞానము ద్వారానే భూమి, లేకపోతే సృష్టి, ఆకాశము సమస్తం కూడా జరిగినవని లేకపోతే చేసను అని దేవుని యొక్క గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 3, 4 వచనాలు చూసినట్టయితే ఇక్కడ దావీదు గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం ఆ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఏమని చూస్తూ ఉన్నామంటే 8వ అధ్యాయం 3, 4 వచనాల్లో, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన సూర్య చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు అంటూ ఉన్నాడు. దేవా, నువ్వు కలుగు చేసినట్టు ఇక ఆకాశము, ఇక భూమి, ఈ సూర్య నక్షత్రములు ఇవైతే ఉన్నాయో ఇవన్నిటిని చూడగా నాకు ఆశ్చర్యంగా ఉన్నది. కాబట్టి ఇదిగో నరమాత్రుడు, మానవుడు, వాడిని జ్ఞాపకం చేసుకునేందుకు వాడు ఎంతటి వాడు, వాడు ఏ పాటి వాడు, ఈ సృష్టి కంటే గొప్పవాడా, ఈ సృష్టి కంటే నువ్వు చేసినటువంటి ఈ సృష్టి నిర్మాణం కంటే అంత విలువైన వాడా, నువ్వు చేసిన ఈ సూర్య చంద్ర నక్షత్రంలో ఈ యొక్క సముద్రము ఇవన్నిటికంటే గొప్పవాడంటే ఎస్, దేవునికి ఇవన్నీ కూడా అక్కర్లేదు. మానవుని యొక్క
అవసరార్థమై వీటన్నిటిని నిర్మించాడు కానీ మానవుడికి అవసరమైనటువంటి వాడు ఎవరంటే కేవలం మనిషి మాత్రమే, మానవుడు మాత్రమే. అందుకే పేతృపత్రికలో మనం యేసుక్రీస్తు రెండవ రాకడలో చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తున్నట్టే ఇవన్నీ కూడా ఒకనొక దినమున లయమైపోతాయి. ఈ యొక్క ఆకాశము భూమి సమస్తం లయమైపోతాయి. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడే నిలుచును. కాబట్టి వాడే పరలోకమును స్వతంత్రించుకుంటాడు అనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు నిర్మింపబడ్డాయంటే కేవలం మనిషి యొక్క అవసరతల కోసము. ఇవన్నీ కూడా వీటికంటే మానవుడు మనిషి ఎంతో ఉన్నతమైనటువంటి వాడు దేవుని యొక్క దృష్టికి. ఈ యొక్క ఉన్నతమైన విలువను కోల్పోతూ ఉన్నాడు మనిషి. దేవుని దృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని కోల్పోతూ ఉన్నాడు మనిషి. కాబట్టి ఇటువంటి యొక్క దేవుని దృష్టిలో మేము ఒక గొప్పవారమా అని మనిషి తెలుసుకోలేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే దేవునికి దూరం అయిపోతూ పాపానికి బానిసై అదిగో నరకాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. కాబట్టి ఇవన్నీ కూడా అనేకమైనటువంటి యొక్క విషయంలో అనేకమైనటువంటి బోధలు ఉన్నప్పటికీ కూడా సత్యం అనేది ఎక్కడికి పోదు. కాబట్టి సత్యం అనేది యొక్క గ్రంథం చెప్తున్నది ఏమని, పగటిని ఎలుటకు ఒక నక్షత్రము ఒక జ్యోతిని, రాత్రిని ఎలుటకు ఒక జ్యోతిని. అంటే ఆల్రెడీ అవి అక్కడ ఉన్నవే అర్థం. వాటికి ఏలటానికి వాటిని నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ చివరికి అన్నిటిని చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఒకసారి చూస్తే ఆదికాండంలో మనకు తెలుసు అన్నిటికీ రాజునుగా చేశాడు మానవుడు. వీటన్నిటి మీద అధికారం ఇచ్చి నువ్వు ఏలు అన్నాడు. సృష్టి అంతటి మీద ఏలు అన్నాడు. కాబట్టి అందుకే ఒకసారి ఇదే విషయాన్ని చూస్తే కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో అదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు భక్తుడు. నీ చేతి పని అని ఆకాశంలో నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రంలో నేను చూడగా నువ్వు మనుషుని జ్ఞాపకం చేస్తున్నట్టు వాడు ఏ పాటి వాడు, నువ్వు నరపతిని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు అని చెప్తూ వచ్చి నువ్వు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావంతో వారిని కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు అంటున్నాడు. మానవుడికి ఆయన యొక్క చేసిన చేతి పనుల మీద అధికారము రాజును ఏలికగా చేశాడు అని దావీదు గారు చెప్తున్నాడు. అలాగే ఆదికాండంలో కూడా మనం చూస్తాము. 2వ అధ్యాయంలోకి వెళ్తే ఆ విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం మనుషుని యొక్క అవసరతలను తీర్చడం కోసము. కానీ వీటన్నిటికంటే విలువైనటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆ యొక్క విలువేంటో మనిషి తెలుసుకోకపోవడమే అది ఒక గొప్పగా దురదృష్టము అనుకోవచ్చు. కానీ దేవుడు మనిషిని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే మనం చూస్తాము. యోహాను సువార్తలో ఏమని చెప్తున్నావు, దేవుడు తన లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసించు ప్రతి వాడును నశింపగా. కాబట్టి అంటే తన కుమారుని శిలువకు అప్పచెప్పి మరణించడానికి కూడా ఆయన తీయలేదంటే ఇక మనిషి కోసం ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి గ్రంథం చదువుతున్నాము అని కాకుండా దాని మీద దృష్టి ఉంచి చదివితే మనకు సత్యం అనేది బోధపడుతుందని దేవునికి వాక్యం చెప్తున్నది. అందుకే ఇంకా చూసినట్టయితే మనం ఒకసారి చూసినట్లయితే మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం అంటూ ఉన్నాడు, అయితే నా నామమందు భయభక్తులు గల వారు మీద మీరు 4వ అధ్యాయం 2వ వచనంలో అయితే నా నామమందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. కాబట్టి ఈ సూర్యుడు చంద్రుడు నశించిపోతే మనకి నీతి సూర్యుడు అనేటువంటి ఒక తన కుమారుడు ఉన్నాడు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి వీటి యందు మనం ఎలాగ బతుకుతున్నామో ఆయన యందు విశ్వాసం ప్రతి వాడు కూడా నిత్య జీవం పొందుకుంటాడని మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాము. కాబట్టి మనిషి
దేనికి విలువ ఇస్తున్నాడంటే ఈ సృష్టిని పూజించే విధానంలో కానీ, లేదా ఈ లోకంలో ప్రేమించే విధానంలో కానీ ఆ యొక్క విలువకు విలువ ఇస్తున్నాడు. కానీ దేవుడు ఈ సృష్టి నాకెందుకు చేశాడు, దేవుడు ఈ సృష్టి చేసి నాకెందుకు ఇచ్చాడు అని ఆలోచన చేయట్లేదు. కాబట్టి అటువంటి ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క ఉనికి ఏంటో, దేవుని యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. కాబట్టి అప్పుడు మనిషి దేవుని దగ్గరకు వచ్చి దేవునితో సమాధానపరచబడి, దేవునితో సంబంధముతో ఉండి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అటువంటి గొప్పతనం చేసినప్పుడు ఆ మనిషి ఏమంటాడంటే నిత్య జీవం పొందుకుంటాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి అటు రీతిలో దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నప్పుడు అనేకమైన వివిధమైన బోధలు దేవుని యొక్క వాక్యంను చిన్నభిన్నం చేసి సత్యాన్ని అసత్యముగా మార్చివేసి మరి దేవుని యొక్క గ్రంథంలో రాయబడినటువంటి ఆ యొక్క విషయాలను దాచిపెట్టేసి మరి అనేక రీతిలుగా మరి మనిషిని దేవుడి దగ్గర నుండి ఎడబాటు చేస్తున్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి ఎడబాటుకు లోనవ్వకుండా మరి దేవుని దగ్గర గౌరవిస్తే మనకు దేవుని గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను మనకు అర్థమవుతుందని దేవునికి వాక్యం చెప్తుంది. అటు రీతిలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సత్య సంబంధమైన రీతిగా వాక్యం ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని దేవుని యొక్క సత్య సంబంధమైన బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి ఇట్టి మాటలను మీ హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్. అలాగే ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క స్వార్థ దీపము మన యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయవలసింది కోరుతున్నాను. ఎందుకంటే అలా చేసినప్పుడే ఒక సత్య సంబంధమైనటువంటి స్వార్థ మీ యొక్క దగ్గరకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పి ఇక నిజమైనటువంటి స్వార్థ ఏదో తెలుసుకొని అటు నిజమైన స్వార్థకు విధేయులే జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు.